అలాగే చర్చ్ ఎలా ఉంటుంది, చర్చ్ లొకేషన్స్ కానీ బీచ్ లొకేషన్ కానీ మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. నెల్లూరులోనే 2 ఫేమస్ బీచ్ ఉంటుంది. ఒకటి మైపాడ్ బీచ్ అంటారు, 2 కోడూరు బీచ్. మనం ఆల్రెడీ మైపాడ్ బీచ్ని విజిట్ చేసేసాము. ఇప్పుడు మనం కోడూరు బీచ్కి వచ్చున్నాము. ఈ కోడూరు బీచ్లో రిసార్ట్కి వచ్చున్నాము. ఇక్కడ ఏమేమి ఉంటుంది 1 by 1 మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ బీచ్లో ఉన్న ఈ రిసార్ట్ ఎలాంటి డిఫరెంట్గా ఉంటుందో, రూమ్స్ కానీ రూమ్స్ రేట్ ఎంత, అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బార్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో, చుట్టూ చెట్లు ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీకు 1 by 1 ఫస్ట్ మీకు రిసెప్షన్ దగ్గర అయితే వెళ్తాను. అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు 1 by 1 మీకు చెప్తాను. మనం రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకి స్టార్టింగ్ ఇలా ఉంటుంది రూమ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా బాగుంది కదా. సెంటర్లో ఒక గ్రీనరీ ఉంది, చుట్టూ మనకి పార్కింగ్, ముందు మనకి పార్కింగ్ అన్నమాట. చూడండి ఎంత పచ్చగా ఉందో. చూడండి బీచ్ ఏరియాలో ఇలాంటి చెట్లు వస్తున్నాయంటే చాలా హైలైట్ కదా. ఇదంతా సాల్ట్ వాటర్ అన్నమాట, అదే బీచ్. అయినా కూడా ఈ బీచ్ ఏరియాలో ఇంత పచ్చగా చెట్లు పంచుతున్నారంటే రియల్లీ. ఇది మనం స్టార్టింగ్ మన రిసెప్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రూమ్ ఎలాంటి డిఫరెంట్ రూమ్స్ ఉంటుంది, ఇక్కడ ఎలాంటి కాస్ట్ ఉంటుంది మీ అందరికీ అయితే చూపిస్తాను. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇక్కడ ఈ టూరిజంలో ఎలాంటి రూమ్స్ ఉంటుందో దాని గురించి మా సబ్స్క్రైబర్లు మీరు ఏమైనా చెప్తారా? మా దగ్గర ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఓకే సార్. ఒకటి నాన్ ఏసీ ఉంటుంది, తర్వాత డీలక్స్ ఉంటుంది, సూట్ ఉంటుంది, ఈ కిట్టి పార్టీస్కి ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన నాన్ ఏసీ రూము 2000 పడుతుంది, డీలక్స్ రూము 3400, సూట్ రూమ్ అయితే 4500. ఇది ఫ్యామిలీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటారు. సో మన దగ్గర ఏంటంటే పిల్లలకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే నెట్ క్రికెట్, వాలీబాల్ ఉంటుంది. మన గార్డెన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని. ఓకే సార్. ఇప్పుడు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అయితే aptourism.com అంటారా? అది కాదు, మనది booking.comలో ఉంటుంది, అగోడాలో ఉంటుంది, మేక్ మై ట్రిప్లో ఉంటుంది. ఓకే ఓకే. చూడండి ఎంత ఫీజిబుల్గా ఉందో. మన దగ్గర స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, అంటే అన్నలాగా తమ్ముళ్ళలాగా అయితే ఉన్నారు. అంత ఫ్రీగా ఉంది ఇక్కడ. చూడండి పిల్లలకి వాలీబాల్ ఆడడానికి కానీ, ఉయ్యాళ్ళు, ఇంకా టెన్నిస్ ఆడడానికి కానీ, క్రికెట్ ఆడడానికి కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఫ్యామిలీగా వస్తే బ్యాచులర్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి ఇక్కడ పిల్లలకి కానీ పెద్దలకి కానీ స్విమ్మింగ్ పూల్లో కూడా ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా గెస్ట్ చేశారా బీచ్ దగ్గర మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనేసి? మన సూట్ రూమ్కి అయితే వెళ్తున్నాము. చూడండి పైకి అయితే వెళ్తున్నాము, పైన అయితే ఉంది సూట్ రూము. ఇవి ఎక్కాలన్నమాట. ఇనుప మెట్లు అయితే ఉన్నాయి. మనం చూసినట్టయితే సగం దూరం వచ్చాక చూడండి ముందు వైపు బీచ్ ఉంది. ఇది రూమ్ అన్నమాట. అంటే మనం టాప్లో ఉంటాము, హైట్లో ఉంటాము. ఇది సూట్ రూమ్ అయితే. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. మొత్తం చాలా మినీ రూమ్ లాగా ఉంది. ఇక్కడ ఏమైనా కూర్చొని బీచ్ని విజిట్ చేయడానికి ఫీజిబుల్గా బాగుంటుంది. ఇక్కడ అన్నిటికంటే టాప్ రూమ్ అన్నమాట, హై కాస్ట్ రూమ్ అన్నమాట. ఇది సూట్ రూమ్ అంటారు. చూడండి సూట్ రూమ్కి అయితే మనం వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో సూట్ రూమ్. ఒక మినీ టీవీ, ఏసీ, ఇక్కడ కూర్చోవడానికి ఫ్యామిలీ కానీ 2 చైర్స్ అయితే ఉంది. బెడ్ అయితే చూడండి ఎంత బాగుందో. ముగ్గురు కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యామిలీకి అయితే సూపర్గా ఉంటుంది సూట్ రూమ్. ఇదైతే ఒక మినీ విండో అన్నమాట. ఒక టేబుల్, మనం ఏమైనా పెట్టుకోవాలంటే టేబుల్. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా అయితే బాగుంది. ఇప్పుడు టాయిలెట్ చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి టాయిలెట్ చాలా క్లీన్గా అయితే ఉంది. టాయిలెట్ మనకి హాట్ వాటర్కి ఇబ్బంది లేదు. చాలా చాలా బాగుంది. మనకి
మనం ఆ లొకేషన్ చూడడానికి ఇది బ్యాక్ వైప్ అన్నమాట. చూడండి బ్యాక్ ఇది ఇక్కడ చూడడానికి. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది బీచ్ వ్యూ. ఇది చూడండి ఎంత బాగుందో, ముందు బీచ్. అలాగే ఇటు సైడ్ కూడా మనకి ఇలా బయటకు వస్తే ఎంత వ్యూ పాయింట్గా కనిపిస్తుందో చూడండి. చూసారా ఎంత బాగుందో, అంతే టోటల్ వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇది టాప్ రూమ్, సూట్ రూము. మీకు నేను ప్రైజ్ మనీ విజిటింగ్ కార్డ్ కూడా మీకు చూపిస్తాను. ఇది టాప్ రూమ్ అంటారు. ఇక్కడైతే మనకి బ్యాచిలర్స్కి మెయిన్ సూట్ రూమ్, ఫ్యామిలీకి బ్యాచిలర్స్కి అయితే బాగుంటుంది, కపుల్స్కి అయితే ఎక్కువ అనమాట, అంటే పెద్ద రూమ్ కాబట్టి. ఫ్రెండ్స్ మనకి రూమ్ తీసుకుంటే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, అంటే మనకి రూమ్కే తెచ్చి ఇస్తారు. 24/7 ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే 24/7 ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉండదు, రెస్టారెంట్ ఉంటుంది కాబట్టి మనకి నైట్ క్లోజ్ చేసేస్తారు. 10కో 11 లోపల క్లోజ్ చేసేస్తారు. చూసారు కదా ఈ మినీ రూమ్, టాప్ రూమ్ అన్నమాట ఇది, సూట్ రూము. చూడండి ఇక్కడ కూర్చోడానికి కానీ ఫ్రెండ్స్ వచ్చినాక కూర్చోడానికి కానీ చాలా 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 బాగుంటుంది. సూట్ రూమ్ చూసేసాము. మనకి ఇక్కడ ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా, సపోజ్ మనకి వెడ్డింగ్స్ కానీ ఇంకా మ్యారేజ్ కానీ ఇంకేమైనా పార్టీస్ మనం చేసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ ఎలా ఉందో మీ అందరికి చూపిస్తాను. చూడండి ఒక మినీ ఫంక్షన్ హాల్ అనమాట. ఏమైనా ఈవెంట్ చేసుకున్నా కూడా ఒక 50 మంది 20 మంది 30 మంది సరిపోయే మినీ ఫంక్షన్ హాల్ ఇది. ఎంత బాగుందో చూడండి. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మినీ ఫంక్షన్ హాల్ ఇది. అన్నిటికీ ఫ్యాన్లు ఉన్నాయి, 2 కూలర్స్ అయితే ఉంది. చూసారు కదా మినీ ఫంక్షన్ హాల్. సపోజ్ మనం ఇక్కడ ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కానీ, లేకపోతే మన బ్యాచిలర్స్ ఒక పార్టీ చేసుకోవాలన్నా కానీ, ఏమైనా ఈవెంట్ చేసుకోవాలన్నా కూడా ఈ బీచ్ ఏరియాలో మనం మినీ ఫంక్షన్ హాల్లో కూడా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకోవచ్చు. ఒక 30, 40, 50 మెంబర్స్ కూడా పైకి పట్టచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ ఫంక్షన్ హాలు. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. చూసారా వ్యూ పాయింట్ ఇది. మనకి వెలంగర్ చర్చ్ ఫేమస్ ఇక్కడ ఈ బీచ్ దగ్గర. మీరు చూడండి ఫంక్షన్ హాల్ పైకి వస్తే టాప్లో ఉన్నాము. చూసారా ఆ బీచ్ ఎలా కనిపిస్తుందో, చాలా చాలా బాగుంది కదా బీచ్. ఇది చూడండి ఎంత బాగుందో, మొత్తం టోటల్గా బాగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది అన్నమాట. టోటల్ రూమ్స్ కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ మనకి చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మనం ఎటువంటి ఇబ్బంది పడక్కలేదు. మనం ఇంకా అన్నవాళ్ళు ఇక్కడ కూర్చొని సిట్టింగ్ గిట్టింగ్ ఏమైనా కావాలంటే అన్నీ ఇక్కడే చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ బార్ ఉంటుంది కాబట్టి మన ఇష్టం అన్నమాట. చాలా చాలా అయితే బాగుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే బార్కి అయితే వచ్చాము. ఎందుకంటే మనం ఇక్కడ రూమ్ స్టే చేసిన తర్వాత మనకి ఆల్కహాల్ అనేది ఉంటుంది కాబట్టి మనం బయటికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే మనకి బార్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ఫ్యామిలీ బార్ ఇది. వచ్చి ఇక్కడ కూర్చోవడానికి కానీ టేబుల్స్ కానీ చాలా చాలా బాగుంది. ఒకసారి అన్నవాళ్ళు ఉన్నారు, ఎలాంటి డిఫరెంట్ ఉన్నాయో ఇక్కడ బ్రాండ్స్ కానీ దాని ప్రైజెస్ కానీ చెప్తారు. అన్న ఇక్కడ ఎలాంటి డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, దాన్ని ప్రైజెస్ ఏంటో చెప్తారా? ఇక్కడ యాక్చువల్గా మనం ఏపీ టూరిజం బార్స్కి వెళ్ళినా కానీ మనకి కాక్టైల్స్, షార్ట్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. ఏమన్నా చిన్న చిన్న బ్రాండ్స్ పెడతారు. కానీ ఇక్కడ మనం ఫస్ట్ టైం కొత్త కోడూరులో మనం బార్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనం ప్రత్యేకంగా కాక్టైల్స్ అండ్ షార్ట్స్ అండ్ మాక్టైల్స్ మేము అవైలబుల్గా ఉంచాము. మన దగ్గర అన్ని ఫ్లేవర్స్ కావాల్సినవి ఉన్నాయి. బ్రాండ్స్ కూడా మనకి రెడ్ లేబుల్ కాడి నుంచి ఎంసీబీసీ దాకా అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. చూసారా తమ్ముళ్ళు ఎలా ఉన్నాయి, కలకలలాడిపోతున్నాయి, నోరు ఊరిపోతుంది. నిజంగా ఈ బ్రాండ్ ఎవరితో నాకు కామెంట్ పెట్టాలి, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అంత హెవీ కాస్ట్ అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. చూడండి మనకి ఫారెన్ సంబంధించిన వైన్స్ కానీ చాలా చాలా అయితే ఉన్నాయి, డిఫరెంట్ అయితే చాలా 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 బాగుంది. ఇక్కడ దానికి సంబంధించిన గ్లాస్ కానీ చాలా 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 బాగుంది.
మీరు ఎటువంటి అయితే ఇబ్బంది అయితే పడక్కర్లేదు. మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకం ఫ్లేవర్ మీకు తయారు చేసి ఇస్తారు. చైర్స్ కూడా ఐటమ్ చూడండి, ఈ లైట్స్ చూడండి ఎంత డిఫరెంట్గా, చాలా అట్రాక్టింగ్గా ఉంది, చాలా అయితే బాగుంది. మన అన్నలు సిట్టింగ్ కూర్చునేటప్పుడు చూడండి ఎలా ఉన్నాయి టేబుల్స్, చాలా అయితే బాగుంది. ఫస్ట్ ఇక్కడ నీట్నెస్, చాలా నీట్నెస్ అయితే ఉంది. ఎందుకంటే మనకి నీట్నెస్ వెరీ ఇంపార్టెంట్, అందరు అదే కోరుకుంటారు. ఫస్ట్ నేను రాగానే నీట్నెస్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ మనం కూర్చున్నా కానీ ఏమైనా ఇక్కడ ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే కూడా నీట్నెస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి నీట్నెస్ అయితే వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఎనీ టైం అప్పటికప్పుడే క్లీన్ చేసేయడం, చాలా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి టేబుల్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్గా. పైన వుడ్ స్విమ్మింగ్ పూల్, మిడిల్ స్విమ్మింగ్ పూల్ ఇది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మునగొచ్చు. ఇంకా పిల్లలకు బాగుంటుంది, ఎక్కువ లోతు కూడా లేకుండా సేఫ్టీగా బాగుంది. ఇంకా మనకి ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి చిన్నపిల్లలు మరి బీచ్లో మునగలేరు కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్తో ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే. చూడండి ఎంతో బాగుందో. మీరు చూసినట్టయితే ఇది గ్రౌండ్ ఏరియా అనమాట. ఇప్పుడు సపోజ్ మనం రూమ్కి వచ్చి స్టే చేసిన తర్వాత పిల్లలు చాలామంది వస్తుంటారు కదా, ఓన్లీ వాళ్ళు ఆడుకోవడానికి కూడా. గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ఇది మినీ క్రికెట్ గ్రౌండ్ అనమాట. చూడండి పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకు బ్యాట్లు ఉన్నాయి, వికెట్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. పిల్లలు ఏమైనా ఇక్కడ వచ్చి ఆడుకోవడానికి బాగుంది. అలాగే ఇక్కడ వాలీబాల్ ఆడుకోవచ్చు, అలాగే ఉయ్యాలు ఉన్నాయి, ఉయ్యాలు ఆడుకోవచ్చు. మనకి ఎలా కావాలో అలా ఆడుకోవచ్చు. ఈ మినీ గ్రౌండ్ ఎలా ఉందో చూడండి. పిల్లలు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ చుట్టూ గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. ఇంత చక్కగా ఇంత మంచిగా ప్రతి రూమ్ మీకు అన్నీ చూపించానంటే మా మేనేజర్ గారు, అలాగే అన్న రిసెప్షన్ అన్న. సార్ ఇప్పుడు ఏంటంటే టోటల్ చాలా దూరం నుంచి విజిట్ చేయడానికి వస్తుంటారు. ఇక్కడ ఇంకా ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇంకా ఏమేమి ఫుడ్ వాళ్ళకి సర్వ్ చేయడానికి కానీ, వాళ్ళకి డిఫరెంట్గా ఫుడ్ చేసి ఇవ్వడం కానీ, సేమ్ వాళ్ళు ఏంటంటే ఆ రెస్టారెంట్ ఫుడ్ కాకుండా వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినేలాగా అంత టేస్ట్గా ఆశిస్తారు. కాబట్టి ఇంకా మీరు ఏమి వాళ్ళకి ఇవ్వగలుగుతారు? ఇక్కడ సింపుల్గా ఏంటంటే మొత్తం లైవ్ దొరుకుతుంది. ఓకే సార్. ఇక్కడ రిసార్ట్ స్పెషల్ ఏంటంటే ప్రాను, ఫిష్, క్రాబ్, సీ ఫుడ్స్ అది తెచ్చి ఎప్పుడెప్పుడు స్టోరేజ్ పెట్టుకోవడం లేకుండా ఏ రోజుకి ఎంత ఆర్డర్ ఉందో అది తీసుకొచ్చి అంతా లైవ్ ఉంటుంది. లైవ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ బాగుంటుంది. ఓకే సార్. అంతే, దానివల్ల స్పెషల్ ఏం లేదు అది. ఓకే సార్. స్టోరేజ్ పెట్టి ఇవ్వడం, దాన్ని 2 days 3 days ఫ్రీజింగ్ చేయడం అటువంటి ఉండవు అసలు. ఈరోజు ఎంత కావాలి అంతే తెచ్చుకుంటాము, అంతే సేల్ చేస్తాము. ఓకే సార్. స్మాల్ డౌట్ ఏంటంటే కపుల్స్ కూడా వస్తుంటారు చాలామంది, కొంతమంది పిల్లలు కూడా వస్తుంటారు. వాళ్ళకి ఎంత ఏజ్ ఉండాలి, ఎంత ఏజ్ ఉంటే రూమ్ ఇస్తారు, దానికి మీరు ఏమేమి వాళ్ళని డాక్యుమెంట్స్ అడుగుతారు? ఎవరైనా సరే వితౌట్ ఆధార్ ప్రూఫ్తో రూమ్ ఇచ్చే సమస్య లేదు. ఆధార్ కార్డు లేకుండా రూమ్ ఇవ్వరు. 19 years అబవ్ ఉంటేనే రూమ్ ఇస్తారు. సార్ సింగిల్గా అయితే ఎవరు కదా సార్, సింగిల్కి రూమ్ ఇస్తారా ఏమైనా? ఇప్పుడు నాలాంటి బ్లాగర్ వస్తారు సార్ ఇక్కడ విజిట్ చేయడానికి, నాలాంటి బ్లాగర్స్ వస్తారు. మీ సిస్టమ్ ఏంటంటే ఒకరిగా రూమ్ ఎవరు అంటున్నారు కాబట్టి, ఒకవేళ మాలాంటి యూట్యూబర్లు వచ్చినప్పుడు సింగిల్గానే వస్తారు యూట్యూబర్లు. అథెంటికేషన్ తీసుకుంటాం, అంటే ఎవరు ఏంది ఎంకరేజ్ చేసుకొని ఓకే సార్ వాళ్ళని తెలుసుకొని ఇస్తాం. మాకు పెద్ద అప్లికేషన్ లేదు. వాళ్ళు మామూలుగా ఈ బైక్ రైడర్స్ వస్తారు, చాలా లాంగ్ వస్తారు. ఒక్కోసారి ఒక్కడే వస్తారు, ఒక్కోసారి 11 వస్తారు. అదే ప్రాబ్లం లేదు అనిపిస్తాం. అంటే ఏమైనా ఐడి ప్రూఫ్ గట్టిగా మీరు 100% ఐడి, వితౌట్ ఐడి ప్రూఫ్ వీ కాంట్ డూ ఇట్. ఓకే సార్. ఓకే కదా ఫ్రెండ్స్, మీరు చూసారు కదా మన యూట్యూబర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు సింగిల్గా తిరుగుతుంటాం కాబట్టి మన లాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి రూమ్స్ ఇస్తారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత అవకాశం ఇచ్చి మీ టూరిజంని చూపించారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ప్రజెంట్ ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి బీచ్ దగ్గర ఈరోజు సండే కాబట్టి చాలా మంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది పార్కింగ్ ప్లేస్ అన్నమాట. చూడండి ఇది బీచ్కి వెళ్ళే రూటు, అలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చిన్న షాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ.
చూడండి చాలామంది అయితే ఈరోజు సండే కాబట్టి విజిట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. మనకి ఇంకోటి ఏంటంటే బీచ్లో ఫిషెస్ అయితే ఉన్నాయి. ఎక్కువగా బీచ్ ఏరియా అంటే ఈ ఫ్రాన్స్ ఫిష్ ఇవే కదా, చేపల వేపుడు అంటారు. మీరు చూసినట్టయితే చూడండి చేపల వేపుడు, ఎంట్రకాయలు ఇవన్నీ ఉన్నాయి. ఎంతో మా కాస్ట్ ఎంత ఈ చేప? 60 ఉంది, 70 ఉంది, 50 ఉంది, 30 ఉంది. ఓకే, మీరు చూసినట్టయితే ఫ్రెష్గా మనకి ఫ్రై చేసి ఇస్తారు, మనకి ఏం కావాలంటే అన్నమాట. కూల్ డ్రింక్ షాప్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎంతమంది ఉన్నారో బీచ్లో. ఇక్కడ మినీ షాప్స్ ఇవన్నీ. ఈరోజు సండే కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు. చూడండి ఎంతమంది ఉన్నారో బీచ్లో. చాలా 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 బాగుంది. ఇది కూడా ఒక మినీ గోవా బీచ్ అని పాండిచ్చేరి అనుకోవచ్చు. సేమ్ ఈ గ్రీనరీ కూడా చూడండి ఎంత బాగుందో. టెంకాయ చెట్లు కానీ చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈరోజు సండే కాబట్టి చాలా మంది అయితే వస్తుంటారు. ఎందుకంటే వీకెండ్ టైం కాబట్టి చాలామంది వస్తుంటారు. తప్పుగా అనుకోవద్దు, ఎండ ఫోక్స్కి కొంచెం బ్లాక్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. చాలా ఎండ అయితే ఉంది ఈరోజు. మనకి ఇక్కడ ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ బీచ్లో అక్కడక్కడ మనకి షాప్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనం ఇంకేమైనా గట్టిగా తినాలంటే ఏపీ టూరిజం ఉంది, అక్కడ రెస్టారెంట్ ఉంది, మీరు అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కొత్త కోడూరు బీచ్ ప్లానింగ్ ఏంటంటే మనం స్ట్రైట్గా డైరెక్ట్గా ఏపీ టూరిజం రూమ్ తీసుకొని మన లగేజ్ అక్కడ పెట్టేసి మనం నేరుగా బీచ్కి వచ్చేసి బీచ్ మునిగేసి తర్వాత అక్కడ స్మాల్ ఒక పురాతనమైన చర్చ్ అయితే ఉంది, ఆ చర్చ్ కూడా విజిట్ చేసేసి ఇక్కడున్న లోకల్ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి కూడా విజిట్ చేసేసి మనం ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు చూడండి ఎంత బాగుందో. ఇంకోటి ఏంటంటే ఇందాక నుంచి ఎండ అయితే అద్దరు కొట్టేస్తుంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎండ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఆదివారం కాబట్టి చాలామంది, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ మధ్యాహ్నం కాబట్టి చాలా ఎక్కువ ఉంది. మార్నింగ్ సాయంత్రం ఈ 2 టైంలో అయితే బాగుంటుంది ఎండ లేకుండా. ఫ్రెండ్స్, నేను బీచ్ అయితే విజిట్ చేసేసాను. చర్చ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చర్చ్ ఫేమస్ అంటారు. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో చర్చ్ని చూపిస్తున్నాను. ఒకసారి చూసినట్టయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే చర్చ్ అనమాట. ఈరోజు సండే కాబట్టి చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. చర్చ్ దగ్గర అయితే వచ్చాము. ఈ చర్చి చాలా దూరం నుంచి విజిట్ చేయడానికి వస్తుంటారు. ఇది వేలంగర్ చర్చ్ అనమాట. చాలా పురాతనమైన చర్చ్ అంటారు. లోపలికి అయితే వెళ్దాము. ఈరోజు సండే కాబట్టి చాలామంది విజిట్ చేయడానికి అయితే వస్తుంటారు. ఈరోజు సండే కాబట్టి ప్రార్థనలు కూడా జరుగుతూ ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద చర్చ్. లోపలికి వెళ్దాము. ఫస్ట్ టైం నేనైతే లోపలికి రావడం. నేను అంటే బయట నుంచి చూస్తాను కానీ లోపలికి ఎప్పుడు రాలేదు. చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దది, ఇది చాలా చాలా పెద్దది. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే మెయిన్ చర్చ్ ఇదే. చూడండి చాలా పెద్దది. కొత్త ప్రపంచము కొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించునుగాక. తత్ఫలితముగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడునుగాక. ఇది చాలా పెద్దదైతే ఉంది. నేను ఒక స్టాచ్యూ దగ్గర అయితే వెళ్తున్నాను. కొన్ని జీసస్ స్టాచ్యూస్ అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవన్నీ మీకు చూపిస్తాను, 1 by 1 చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చాను కానీ లోపలికి అయితే ఎప్పుడు రాలేదు. కొన్ని జీసస్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, అవి మీ వరుసగా కొన్ని ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. కింద అన్ని గ్రీనర్ చాలా చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి. మనకి చర్చ్ అయితే అక్కడ. ఇది చాలా ఫేమస్ అన్నమాట. కొత్త కోడూరు వేలంగిరి మాతా చర్చ్ అంటారు. చాలా చాలా బాగుంది. వాటర్ కానీ చాలా చాలా ఫీజిబుల్గా అయితే ఉంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. చాలామంది
ఎక్కువగా ఆదివారం విజిట్ చేయడానికి వస్తారు ఇక్కడికి. ఎందుకంటే ఎక్కువగా ఇటు సైడు క్రిస్టియన్స్ వస్తారు. ఎందుకంటే మనకి సండే కాబట్టి సండే ఎక్కువగా ప్రార్థన చేస్తారు కాబట్టి, అలాగే ప్రార్థన చేసుకొని బీచ్ విజిట్ చేయడానికి కూడా చాలామంది అయితే వస్తారు. చూడండి ఎంత బాగుందో. అక్కడ ఒక గుడిలాగా ఉన్నట్టుంది. ఇవన్నీ గ్రీనరీ చాలా చాలా